హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం డిజైనర్ బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. 4 ఫోల్డింగ్స్ ఉన్న క్లాత్ని తీసుకున్నానండి. హ్యాండ్ హైట్ వచ్చి 5 ఇంచెస్. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నానండి. హ్యాండ్ లూస్ వచ్చి 5.5 ఇంచెస్. హ్యాండ్ హైట్ టోటల్ 6 ఇంచెస్ కాదండి, దాంట్లో నుంచి 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నానండి. చంక లూసు 7.5 ఇంచెస్ అండి. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసుకుందామండి. టూ 2.5 ఇంచెస్ హైట్, 2 ఇంచెస్ విడ్త్. మనం డిజైనర్ బుట్ట కట్ చేసుకోవడానికి బాక్స్ లాగా డ్రా చేసుకొని దాంట్లో రౌండ్ షేప్ తీసుకోవాలండి. ఇప్పుడు ఆ మార్క్ చేసుకున్న రౌండ్ షేప్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ పైన పెట్టి కట్ చేసుకోవాలండి. క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగానే వదిలి కట్ చేసుకోండి, కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఆ 4 పార్ట్స్ ఉన్నదాన్ని ఓపెన్ చేసుకోవాలండి. ఇప్పుడు కటింగ్ అయింది కదండి, స్టిచ్చింగ్ చూద్దాము. మెయిన్ పీస్ని రైట్ సైడ్ పెట్టి పైన లైనింగ్ పెట్టి ఒక పాదం వెడల్పు ఉండేలాగా చుట్టూ కుట్టు వేసుకుంటూ రావాలండి. ఆ రౌండ్ చుట్టూ కుట్టు వేసుకున్నాక కింద వైపు కూడా ఒక 1/2 ఇంచుతో కుట్టు వేసుకోవాలండి. కింద వైపు కూడా కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి. మనం తిరగేసుకున్న తర్వాత షేప్ నీట్గా రావాలంటే కట్స్ ఇవ్వాలి. ఆ రౌండ్ షేప్లో ఉన్న ఎక్స్ట్రా పీస్ని మొత్తం కట్ చేసేసి ఆ రౌండ్ షేప్ మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు లోపల ఉన్న పీస్ని బయటికి తీయాలి. తిరగేసుకున్న తర్వాత నీట్గా దాన్ని అడ్జస్ట్ చేసుకొని పై కుట్టు వేయాలండి. లైనింగ్ పైకి కనబడకుండా మెయిన్ పీస్ని లైనింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలండి చుట్టూ. కింద వైపు కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ లైనింగ్ని మెయిన్ పీస్కి అతికించుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ రౌండ్ షేప్లో ఫ్రిల్స్ పెట్టడానికి శారీలో పీస్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 12.5 ఇంచెస్ పొడవు, 4 ఇంచెస్ వెడల్పు, డబల్ ఫోల్డింగ్లో ఉందండి. ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి వన్ సైడు. లైనింగ్ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చండి దీనికి. నేను లైనింగ్ అయితే వేయలేదు. వన్ సైడ్ పూర్తిగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత సెకండ్ వైపు కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. పైన ఏ డైరెక్షన్లో పెట్టినామో కింద కూడా అదే డైరెక్షన్లో పెట్టి కుట్టుకుంటూ రావాలండి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద వైపు కూడా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మన ఫ్రిల్స్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ పార్ట్ పైన మన మెయిన్ పీస్ పెట్టి ఆ రౌండ్ వెడల్పుగా అవ్వకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలండి. మెయిన్ పీస్ని సాగదీయకుండా రౌండ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఆ ఫ్రిల్స్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి, మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నప్పుడు ఊడకుండా ఉండడానికి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి మన హ్యాండ్ షేప్కి. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇలా అయినా బాగుంటుంది. దీన్ని నేను స్టోన్ లేస్ పెట్టి ఇంకొంచెం అందంగా డెకరేట్ చేస్తాను ఫ్రెండ్స్. స్టోన్ లేస్ కుట్టేటప్పుడు కుట్టు కొంచెం దూరంగా పెట్టుకొని కుట్టండి, కుట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. కరెక్ట్గా నీడిలు ఆ మిడిల్లో వచ్చేలాగే కుట్టండి, లేకపోతే నీడిలు ఇరిగిపోతుందండి. నార్మల్ లేస్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కింది వైపు కూడా బార్డర్ దగ్గర వేసుకుందామండి. స్టోన్ లేస్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టండి. స్టిచ్ మిడిల్లోనే వచ్చేలా చూసుకోండి, లేకపోతే నీడిల్ ఇరిగిపోతుంది. మనకి ఎంతవరకు కావాలో చూసుకొని అంతవరకు పెట్టుకొని కట్ చేసుకునేయాలి ఫ్రెండ్స్. ఫైనల్గా మన డిజైనర్ బుట్ట హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.